श्रीमारुति आंजनेय स्वामी देवताभ्यो नमः। मंगलनीराजनदीपं दर्शयामि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। कर्पूरगौरं करुणावतारं संसारसारं वीरेन्द्र महादेव हर हरवन्तपुष्पं ओम यज्ञेन यज्ञमयचन्द्रदे మరి వచ్చేటువంటి హనుమాన్ జయంతి శ్రీరామనవమి కార్యక్రమాలు ఎప్పటిలాగానే విశేషంగా అద్భుత రీతిలో మన ఈ హనుమాన్ చాలీసా పాలన కమిటీ సభ్యులు ఆలయ సభ్యులు మాత్రందరూ కూడా మరి నిర్విఘ్నంగా బ్రహ్మాండమైన ఉత్సాహంతో వివరిత పాల్గొంటున్నాము. ఎప్పటిలాగానే మరి ఎప్పటిలాగానే మాతలు దాతలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధిపూర్వకంగా తమ వంతు సహకారాన్ని అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మరి మరి కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా ఈరోజు మనకు వాణినగర్ నుంచి ఆహ్వానించినా కానీ అక్కడ వాళ్ళందరూ వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. సరే గట్టిగా చెప్పట్లేదు కదండి. అదే రకంగా
జీవాత్మ పరమాత్మలో కలవాలి. అదే ముఖ్యమైనటువంటి లక్ష్యం కావాలి అందరికి. ఏం కావాలి చెప్పండి ఒకసారి. మీకు గంటకు మెసేజ్లు పెట్టుకోండి, స్టేటస్ పెట్టుకోండి అని ఎందుకు చెప్తామంటే, ఈ శరీరానికి 84 లక్షల జన్మలు ఎత్తుతాయి కదా మనం పుట్టేది. ఎన్నో జన్మలలో ఉన్నటువంటి కానీ శరీరానికి ఒక డాక్టర్ దగ్గర పోతే ఒక అపాయింట్మెంట్ తీసుకుంటామా తీసుకోము. తీసుకుంటే ఒక హైదరాబాద్లో పొద్దున 8 గంటలకు ఇస్తే 8 గంటలకు వెళ్తామని ఇక్కడికి వెళ్ళి ఆ టైంకు అనుగుణంగా వెళ్తాం. మరి 5:30 ఇక్కడ మనకు ఒక భగవంతుడు అపాయింట్మెంట్ ఇచ్చేట్టున్నాడు. మనం ఎన్ని గంటలకు రావాలి చెప్పండి కదా. భగవంతుడితోటి ఒక 40 నిమిషాలు మీరు అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నిజంగా చెప్పండి, ఒక 40 నిమిషాలు మిమ్మల్ని మీరు మర్చిపోయిన వాళ్ళ చేతులు అవ్వండి. నిజంగా సత్యవంతంగా చెప్పండి. మిమ్మల్ని మీరు ఒక పారవశ్యం, ఒక భగవంతుడిని ఒకట నైపుణ్యంగా కలగాలి. చాలా రోజుల కింద నమ్మి వీరయ్య గారు చెప్పగానే తిన్నా, ఎందుకు 108 సార్లు మనము ఒకటే జపం పదే చెప్పాలా, శ్రీరామ కానీ ఓం నమ శివాయ కానీ అంటే ఆ 108 సార్లు కానీ 1008 సార్లు కానీ 1,00,000 సార్లు చెప్పినా కానీ అలా ఏదో ఒక్కసారి కదా భగవంతుడు లయమైపోతే మన జీవితం ధైర్యము భగవంతుడు కూడా మన పుష్పం యొక్క పరిమళిస్తామండి. అందుకోసమే మనందరం కలిసి కరెక్ట్గా 5:30 ప్రారంభమైందా కదా చెప్పండి. ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే కరెక్ట్ సరిగ్గా సమయానికి ప్రారంభమవుతుంది, సమయానికి ముగింపు అవుతుందండి. మీరు ఎన్నో కార్యక్రమాలు చూసి ఉంటారు, అది మనకు సంబంధం లేదు. కరెక్ట్ 5:30 అయినప్పుడు మనం ఇక్కడ 8 గంటలకు ఉండాలా వద్దా? సమయం అనేది మనం పాటించాలి. హనుమాన్ జయంతి మనకి ఏ రోజు వస్తుంది చెప్పండి. 2వ తారీఖా 3వ తారీఖా? 2వ తారీఖు వరకు ఈ హనుమాన్ ప్రతి మంగళవారం జరిగే హనుమాన్ చాలీసా కానీ, తర్వాత హనుమాన్ జయంతి కన్నా ముందు 11 రోజులు పొద్దున 8 గంటలకు ఉంటుందండి. ఎన్ని గంటలకు ఉంటుంది? 8 గంటలకు. మనకు మొన్న గ్రహణం వస్తే వచ్చినాం కదా, అదే విధంగా 8 గంటలకు మనం ఎప్పుడో స్కూల్లోకి పోయినాం కదా, పోలేదు సరిగ్గా సమయానికి పోయినా పోలేదు. మళ్ళీ ఒక 11 రోజులు రావాలి. ఎంతమంది వస్తారు చెప్పండి చెప్పండి సత్యవంతంగా అంతా రావాలి. కావాలా వద్దా చెప్పండి. అది ఒకసారి రావు ఏమైతే అంత చేయరావట్లే కదా, రావాలి కదా అంటే అనుకోదు. మనసులో ఏముండాలి? మనసులో ప్రేమ ఉండాలి. గోవాలని కొడుకుంటాడు అనుకున్నాం, బర్త్డే చేయాలి, మనం పోయి గోవా తిప్పియా కానీ లోపల ఆరాటం ఉండదా కదా. అట్లనే భగవంతుని దగ్గర చేరుకోవాలని ఆరాటం ఉండాలి. ఒకరోజు వీలు కాకపోతే రాము, అది వేరే విషయం. బర్త్డే కదా. కాబట్టి మనం చేయవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఈ మంగళవారాలు సాయంత్రము వచ్చే మంగళవారం మనకు ఇంకా నెక్స్ట్ మొత్తం 7 మంగళవారాలు 4 అయిపోయినాయి. ఇంకా 3 మంగళవారాలు సాయంత్రం రావాలి, తర్వాత 11 మంగళవారం ఉదయం రావాలి. ఓకే, ఇదంతా కాకుండా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఉందండి. మాటలు సరిగ్గానండి ప్లీజ్. 2వ తారీఖు నాడు హనుమాన్ జయంతి కదా, దానికన్నా ఒక రోజు ముందు 2వ తారీఖు 1వ తారీఖు నాడు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 13 తారక మంత్రంతో 13 గంటలు జరుగుతుంది. ఓకేనా? ఓకేనా? దీనికి మీరు అందరూ ఏం చేయాలంటే ఈసారి చేద్దాం. ఒకటి గట్టిగా బిగించండి. మీకేం కష్టమైన పని చెప్పేదేం కాదు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు బ్యాచ్లు తెలుసా నీకు? 9 నుంచి 12 ఈ బ్యాచ్లు తెలుసారా? ఈ ఒక్కొక్క బ్యాచ్ మీరు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కొక్క బ్యాచ్ డివైడ్ అయిపోవాలి. ఓకేనా? ఆ డివైడ్ అయిపోయి ఒక్కొక్క బ్యాచ్ ఇప్పుడు ఇప్పుడైతే సత్సంగం అయితే ఎట్లయితే చేసుకున్నామో ఆ శ్రీరామ్ జయరామ్ కూడా అట్లే చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఇంకా కలశాలు ఉంటే మనకు స్పేస్ ఇదంతా భగవంతుడు తీసుకుంటాడు. అప్పుడు ఇంకా సరెండర్ లేదు, వినయం. ఎంత వినయం ఉండాలి కదా, వినయం ఉండాలి, దయా ఉండాలి, కరుణ ఉండాలి. ఇంత ఇవన్నీ భగవంతుని క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ మనం పెరిగినప్పుడే అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఉన్నటువంటి హనుమాన్ చాలీసా ఫస్ట్ ప్రార్థన చదువుతాం కదా, ఆ ప్రార్థన అర్థం అదే. అంటే నా హృదయం అనేది క్లీన్ కావాలి, మనసు క్లీన్ అయితేనే భగవంతుని దర్శనం జరుగుతుంది. అద్దం మీద డస్ట్ ఉంటే మన ముఖం కనబడదు. ఆ డస్ట్ ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే మన అర్థం కనబడుతుంది. అప్పుడే మన మనసులో ఎటువంటి కసి కోపము ఇవన్నీ ఉండాలా, ప్రేమ ఆప్యాయతలు ఉండాలా, దయా ఉండాలి, కరుణ ఉండాలి. ఇవి పెంచుకోవాలి. ఇప్పుడు ఈ సత్సంగాన్ని మనం పోతున్నాం, ఎట్లా పోవాలి? పారవశ్యంతో పోవాలి. మనం అందరికి ఈ ప్రేమను అందియాలి. అది మనం సత్సంగాలు పోయేది నేర్చుకునేది అదే అనమాట. చెప్పండి కరెక్టేనా? ఓకే, మరి ఒక 108 అష్టోత్తర కలశాలు మనం 2వ తారీఖు నాడు చెప్పుకున్నాం. దానికన్నా ముందు 1వ తారీఖు నాడు చెప్పుకున్నాం. దానికన్నా ముందు 31వ తారీఖు నాడు 108 అష్టోత్తరాలు ఇక్కడ పెడుతున్నాయి.
బ్రహ్మశ్రీ విజయ శర్మ గారు ఇక్కడ 108 పెడతారు. ఆ 108 కలశాలకు మీకు ఒక రుసుము ఉంటుంది. 2516 రూపాయలు దానికి రుసుము. ఎందుకు 2516 రుసుము అంటే ఈ యొక్క హనుమాన్ జయంతి యొక్క మొత్తం కార్యక్రమం అంతా సుమారు 5000 మంది భోజనాలు చేస్తారండి. ఆ రోజు ఈ శ్రీరామ్ జయరామ్ ఎంత ఉన్న పార్ట్నర్షిప్ గా చేసుకుంటున్నాం. దాని కొరకు దానికి ఒక 2516 కానీ దానికి ఒక అద్భుతమైన అనుభూతి ఉంటుంది. ఎవరైతే 2516 తీసుకుంటారో వారికి ఇక్కడ అభిషేకం ఉంటుంది. 11 రోజులు సమృద్ధి కార్యక్రమం అని నాగవల్లి దళార్చన అనేటువంటి ఇక్కడ ఒక్కొక్క 4-12 గంటలు ఒక సిస్టమేటిక్ గా వాళ్ళకి ఒక అభిషేక కార్యక్రమం అద్భుతంగా ఉంటుంది. ఆ అనుభూతి ఎంత బాగుంటుందంటే చాలా ఒక్కసారి మనం కూర్చుంటే మళ్ళీ ఎప్పుడు హనుమాన్ జయంతి వస్తుంది, ఎప్పుడు అందరూ చేసుకోవాలనేటువంటి ఒక చేసుకున్న వాళ్ళందరికీ అందరూ తెలుసు. పాల్గొన్న వాళ్ళకి 8 గంటలకే మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని ఇక్కడికి ఫోన్ చేసుకుంటారు. రండి చాలా బాగుంటుంది. ఈ లోకంలోనే కాదు వేరే ఏ లోకంలోనూ ఆంజనేయ స్వామిని మించిన భక్తులు లేడని మనందరికీ తెలుసు. ఆ ఆంజనేయ స్వామి భక్తుడు తులసిదాసు ఒకరోజు ఆంజనేయ స్వామిని కోరుతాడు. ఆంజనేయ నువ్వు రోజు నీ రోమాన రామనామమే కదా, రోజు శ్రీరాముని నువ్వు దర్శిస్తుంటావు కదా, అలాగే నాకు ఒక్కసారి శ్రీరాముని దర్శనం చేయించావని అడుగుతాడు. అడిగితే నువ్వు ఒక 40 రోజులు రామనామ జపాన్ని ఏకాగ్రతతో జపించు, 41వ రోజు నీ దగ్గరికి పరమాత్ముడు వస్తాడని చెప్తాడు. ఆ 40 రోజులు జపించిన తర్వాత 41వ రోజు శ్రీరాముడి కోసం అన్ని పంచపక్ష ప్రమాణాలు వేసి ఎదురు చూస్తుంటాడు. ఎదురు చూస్తే ఒక 2 సన్యాసులు వస్తారు. వారికి మీరు కొంచెం సేపు ఆగండి, నా రాముడు వస్తున్నాడు, వచ్చిన తర్వాత మీకు పెడతానని చెప్తాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక 2 చుక్కలు వస్తాయి. వాటిని కూడా అలాగే ఆపేస్తాడు, మీకు పెట్టను, రాముడు వస్తాడు అని చెప్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వస్తే ఏమైంది ఆంజనేయ, నాకు శ్రీరాముడి దర్శనం చేయించలేదు అంటే, రాముడి దర్శనం మీకు అయిపోయింది, నీకు తెలియలేదు, ఆ 2 సన్యాసులను వెళ్ళగొట్టావు, వారే రామలక్ష్మణులు, ఆ 2 కుక్కల్ని కూడా నువ్వు వెళ్ళగొట్టావు, వారు కూడా ఆ దేవుడి రూపంలో దైవం మానుష రూపే నాని నువ్వే రాశావు, నువ్వే గమనించలేదు అని చెప్తాడు. అందుకే తులసీదాస్ అంత వాడే రాముణ్ణి లక్ష్మణుని గుర్తించలేకపోయాడు. ఇక మనం ఎంత కష్టపడితే ఆ రాముడి పాదాలు చెట్టకు, ఆంజనేయ స్వామి పాదాలు చెట్టకు చేరగలుగుతాము ఆలోచించండి. జై శ్రీరామ్. ఆలయ పక్షాన ఆర్థిక